జాన్వరి సెలబ్రేషన్స్ లో భాగంగా ఈరోజు అనంతపూర్లో ఏదైతుందో హార్మోనియస్ సిటీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సినీ ఆర్టిస్టులు కూడా పిలుచుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అనుకోని సంఘటన, ఒక అబ్బాయి కరెంట్ షాక్ తో చనిపోవడం అనేది విషాద సంఘటన. మరి మొత్తం మీద ఇంతమంది ఎలా జరిగింది, వారి బంధువులు ఏం చెప్తారు, వారి మాటలు విందాం, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చనిపోయినటువంటి షౌకత్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఏం చెప్తారు, ఏంటండి ఏం జరిగింది ఇక్కడ, మీరు ఎప్పటి నుంచి వర్క్ మేము ఒక 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తుంటాం దీంట్లోనే. ఆ తర్వాత వచ్చేసి మేము ఈవెంట్ కోసం వచ్చినాము. వాళ్ళు టీవీలో అవి పెట్టమని చెప్పేసి అన్నారు లాస్ట్‌లో వాళ్ళు అని చెప్పేసి. తర్వాత చెప్పి మళ్ళా అటుకొచ్చి వైర్ తీసుకోవడానికి పోయినాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడికి ఏం కరెంట్ గురించి గానీ ఎలక్ట్రీషియన్ కాదు ఆ పిల్లోడేమి. సైడ్‌కి అర్త్ ఉన్నది. జనరేటర్‌లు ఎక్కువున్నాయి ఇక్కడ. జనరేటర్‌లు ఎక్కువున్నాయి. అది అర్త్ అన్ని ఇది గే ద బాట్ దానికి ఎక్కువ అర్త్ వచ్చేసింది. అర్థొచ్చింది. ఆ పిల్లోడు ఎగ్దమ్ నేను ఈ చేత్తో పట్టుకునేసినాడు. అట్లకి దబ్బని కింద పడినాడు. కింద పడేసి అతనికి కింద గూడా మొత్తం కరెంటే ఉన్నది. కింద స్టేజ్‌కి దానికి మొత్తం అంతా. అందులో మళ్ళా మా పిల్లోడున్నాడు అదుముతన్నాడు. నేను నేను పోయి ఈ చేత్తో పట్టుకునేకపోతే నన్ను గూడా అది కిందకి నూకేసింది. కింద పడిపోయాను. తర్వాత వచ్చేసి బయట పిక్కున్నాం. సైడ్‌కి పిక్కుంటిమి ఇట్లా సైడ్‌కి పీకేసుకొని. సైడ్‌కి పీక్కున్నాం. ఆ పిల్లోడు వేరే పిల్లోడిని పట్టుకుంటే ఆ పిల్లోడిని కూడా కొట్టింది. కొడితే ఆ పిల్లోడు కూడా ఎగిరిపోయినాడు. ఎగిరిపోయి కింద పడిపోయాడు. సర్లే అని చెప్పేసి ఒక అంబులెన్స్ మళ్ళా అంబులెన్స్ కోసము మా కార్ వచ్చేసి అక్కడుంది. మేము ఈవెంట్‌లో కార్‌లో వచ్చిండేది. మాకు దూరం ఉన్నది. లేదని చెప్పేసి బౌన్సర్‌లు వాళ్ళని వీళ్ళని చాలా మందిని అడిగినాము. ఇద్దరొచ్చినారు ఏమి పట్టించుకోలేదు. పక్కనకెళ్ళిపోయినారు. తర్వాత నేను ఆయన ఈవెంట్ ఆయన వచ్చేసి సర్లే అని చెప్పేసి పట్టుకొని వచ్చినాం బయటికి. వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాగే ఎలక్ట్రీషియన్‌లు ఉన్నారు. అన్నా రాండన్నా అట్లా అది ఇది అని చెప్పి. పట్టుకునేకి కూడా వచ్చినాం గానీ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు కూడా స్టాఫ్ అంతా చూస్తున్నారు. ఏ దాంట్లో తీసుకుపోతారు? ఏముందది? ఏమి అడగలేదు. జస్ట్ మేమే ఎత్తుకొస్తున్నాము. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కరెంట్ ఉందంటే ఎవరు రాలేదు వాళ్ళు. రాకోకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరుపుతున్నప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఓనర్స్ ఉన్నారు లోపల. టికెట్ల కోసం వాళ్ళు వెనకాల మనిషి పడిపోయినా కూడా పట్టించుకోలేదు. అంబులెన్స్ లేదు. ఇక్కడ ఆక్సిజన్ ఒకవేళ అంబులెన్స్ ఉండింటే బతికేవాడే. అదిమినప్పుడు ఆ పిల్లోడు వచ్చేసి ఆక్సిజన్ అని నోరు తెరిచినాడు. తెరిచి కొద్దిసేపు ఉన్నాడు ఈడ. రియాక్షన్ ఉంది. అదుముతంటే ఉన్నది. అంబులెన్స్ ఉంటే ఖచ్చితంగా బతికేవాడు. ఏమీ లేదు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బౌన్సర్ పోలీసోళ్ళు వాళ్ళు ఎవరు చూడలేదు. వాళ్ళు పట్టించుకోలేదు. మేమే మా స్టాఫ్ ముగ్గురున్నాము. ముగ్గురు మేము ఎత్తగలుగుతాం. పిల్లోడు చాలా వెయిట్ ఉన్నాడు. అలా జరిగిపోయింది. మా కార్‌లోకి ఎక్కించినాము. హాస్పిటల్ మేము వెనకల పోయినాం. నా తమ్ముడైతే సొంతం తమ్ముడు. మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. నేను నేను వర్క్ చేస్తాను దీంట్లోనే. ఆ పిల్లోడు కాలేజ్ ఈవెంట్లు కొద్దిగా లేవని చెప్పేసి మాతో టెంపరరీగా ఎప్పుడైనా వస్తా ఉంటాడు మాతో పాటు. పిల్లోనికి ఏం తెలీదు. చదువుకునే పిల్లోడు 19 ఇయర్స్. మేము చాలా ఫ్రెండ్స్ కానీ చాలామంది షౌకత్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సిచ్యువేషన్. ఏకంగా ఈరోజు ఈ జనవరి ఫస్ట్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈవెంట్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్లో షౌకత్ ఏదైతే ఉందో జనరేటర్ నుంచి వచ్చినటువంటి హెవీ జనరేటర్స్ ఇక్కడ ఏర్పాటు చేశారని ఆ సిచ్యువేషన్లోనే ఇక్కడ షాక్ తగిలి షౌకత్ చనిపోయాడు అని చెప్పేసి వారి తమ్ముడు వారి అన్న చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చూడొచ్చు మనం. వారి తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ అంబులెన్స్ కానీ ఇలాంటి ఇతరత్ర ఏదైనా ఉండింటే ఖచ్చితంగా షౌకత్ బతికి ఉండేవాడు అని చెప్పేసి వారి అన్న చెప్తున్నాడు. అబ్బాయి కూడా ఈ వర్క్కి సంబంధించి ఏమి తెలియదు, అసలు ఈరోజు వచ్చాడు మాతో పాటు. ఇక్కడ ఒక అర్తు దగ్గర జరిగినటువంటి సంఘటనతో ఏకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ చూడవచ్చు. ఎందుకంటే చాలామంది వారి తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ జనవరి 1కి ఎంతో సంబరంగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే ఏకంగా షౌకత్ ఇంటర్మీడియట్ చదువుతున్న యంగ్స్టర్ ఆ ప్రాణాలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఈ వర్క్ చేయడానికి కూడా కాదు, ఇక్కడ వాళ్ళ అన్న ఇక్కడ వర్క్ చేస్తున్నాడని తెలుసుకోవడానికి మామూలుగా జనరల్గా సపోర్ట్ చేయడానికి వచ్చాడని చెప్పేసి అంటున్నారు. అమ్మ, మీ అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చాడమ్మా? ఏంటి మీ అబ్బాయి ఏం చేస్తాడు? ప్రోగ్రామ్కి వచ్చినాడు సార్. ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాడు. కరెంట్ షాక్ కొట్టిపోయినాడు అంతే సార్. ఎలా జరిగింది? అది ఇంకా ఏం తెలియదు సార్. మాకేం తెలియదు సార్. మధ్యాహ్నం ఫోన్ చేసినారు. రాత్రి 8 గంటలప్పుడు ఫోన్ చేసినారు. పిల్లోనికి షాక్ కొట్టింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినామన్నారు. తర్వాత చూస్తే చనిపోయినాడు అని చెప్పినాడు. వచ్చినాం సార్. పని తెలుసు కానీ వచ్చినారు అట్లా నాకు కానీ ఏం తెలియదు. వాళ్ళు పెద్దమ్మ, నేను అలోచర్ల మాది. అక్కడి నుంచి వచ్చినాము. ఇక్కడ ఏం జరిగినది మాకు తెలియదు సార్.
మీకు ఎన్ని గంటలకు తెలిసిందమ్మా మీ షౌకత్ ఇలా 6:30కి తెలుసు సార్. ఎట్లా జరిగిందమ్మా? ఏం చెప్తున్నారు? జస్ట్ షాక్ కొట్టిందని చెప్పినారు సార్. మళ్ళీ చూస్తే చనిపోయినారని చెప్పినారు. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారు, మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి, అంబులెన్స్ కావచ్చు ఇలాంటిటువంటి. అంబులెన్స్ వీళ్ళు లోపలికి రానిలేదు సార్. అంబులెన్స్. ఒకవేళ సిచ్యుయేషన్ జరిగినప్పుడు అంబులెన్స్ ఉంటే షౌకత్ ప్రాణాలు 10 మినిట్స్ తీసుకుంటే బతుకుతానని చెప్పినారు సార్. 10 మినిట్స్ లోపలే తీసుకురమ్మని చెప్పారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అన్న కానీ వాళ్ళంతా మేము కొంచెం ప్రెస్ చేసాము, అప్పుడు కొంచెం రియాక్షన్ కూడా వచ్చింది, అంబులెన్స్ ఉంటే బతికేవాడు. అవును సార్, నిజమే సార్. ఎంతమంది వచ్చారమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి? తెలియదు సార్, మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసినారు. మాకు ఏం తెలీదు, చూసే ఇట్లా చెప్పినారు. మీకేమవుతారు? తమ్ముడు అవుతారు సార్. ఏదైతే ఉందో ఈ కర్బన్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫంక్షన్కు ఈరోజు షౌకత్ ఇక్కడికి వచ్చాడు పని నిమిత్తం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సంబరంగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలామంది వచ్చారు. అయితే ఒక విషాద సంఘటన, అబ్బాయి చిన్న వయసు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి షౌకత్ తన ప్రాణాలు ఏదైతే ఉందో కరెంట్ షాక్తో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా వారి బంధువులు కూడా ఇప్పుడే వచ్చారు. వాళ్ళకి తెలిసిన వెంటనే వారికి కూడా పూర్తి సమాచారం తెలియలేదు. ఇక్కడ షాక్ అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత చనిపోయాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయాడు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ తల్లి వాళ్ళైతే రోధిస్తున్నారు, ఎందుకంటే చిన్న వయసు, కుటుంబానికి అసలు తోడుగా ఉండాల్సినటువంటి షౌకత్ ఏకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో ఈవెంట్కి వచ్చాడు ఇక్కడికి, వాళ్ళ అన్న ఇక్కడ వర్క్ చేస్తాడు, దానికోసం రావడంతో ఏకంగా షౌకత్ ప్రాణాలు లేకుండా పోవడం అనేది వారి బంధువులు, వాళ్ళ పెద్దమ్మ కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అమ్మ మీకు ఏమవుతాడు? మనమడు కొడుకు ఏం చెప్పారమ్మా మీకు? ఎందుకు కరెంటు పెట్టు అని చెప్పినారు సార్. లోచర్లకు వెళ్ళొచ్చినాం అంతే. కొడుకే అట్ట మే నెలలో మా కొడుకు చచ్చిపోయా, జూన్ నెలలో కొడుకు చచ్చిపోయా, జూలై నెలలో అమ్మ కూడా చచ్చిపోయా, ఈ నా మనవడు వల్ల చచ్చిపోయినాడే. వారి రోదన అయితే పాపం, ఎందుకంటే ఇటీవల కాలంలోనే వారి బంధువులు కూడా చనిపోయారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వల్ల అవ్వ కూడా చాలా రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎంతో సంబరంగా జరగాల్సినటువంటి ఈవెంట్ కాస్త విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్స్. షౌకత్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి షౌకత్ చనిపోవడం అనేది సార్ ఈవెంట్ సక్సెస్ కోసమే పొద్దున్న నుంచి పనిచేసిన పిల్లోడు సార్. ఎల్ఈడీస్ పెట్టినాం సార్, మా స్క్రీన్స్ పెట్టాం ఇక్కడ. దానికోసం వైరింగ్ టచ్ చేసి వైర్ షాక్ కొట్టి చనిపోయినాడు సార్. ఎట్లా చనిపోయినాడు అంటే 10 మినిట్స్ బిఫోర్ వచ్చింటే బతికేవాడు సార్. ఎందుకు అట్లా అయిందంటే అంబులెన్స్ లేదు సార్ మేము పిలుచుకెళ్ళడానికి. మా వెహికల్స్ కూడా బయట పెట్టించారు సార్. విత్ ఇన్ 10 మినిట్స్ అంబులెన్స్. ఇంత ఈవెంట్ ఇన్ని క్రోడ్స్లో చేస్తున్నారు కదా, ఈవెంట్ ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, అట్లీస్ట్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఉండాలి కదా. ఏ సౌకర్యము లేదు. వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. ఎంతమంది దీన్ని చేయకూడదని చేశారు. మీరు కూడా చూసారు కదా మీడియాలో, ఎంతమంది ఈవెంట్ జరగకూడదు, గొడవ జరిగింది కదా. మొత్తం ఈవెంట్ చేయకూడదు కేవలం డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రాణం పోయింది, మాకు న్యాయం చేయలేదు. 2.5 hours అయింది సార్ మేము బాడీ పెట్టుకొని కూర్చొని. వాళ్ళు ఇంతవరకు మాకు రెస్పాండ్ కాలేదు, మాకు ఏ రకమైన న్యాయం చేయలేదు సార్. మా మామ కొడుకు సార్, ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి మా దగ్గరే ఉన్నాడు. ఆయనకు కూడా కాల్ తీసేయడం జరిగింది. కాల్ తీసేసారు. షుగర్ పేషెంట్, షుగర్ ఆయనకు కూడా కాల్ తీసేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏ రకమైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఇంతవరకు రాలేదు వాళ్ళు ఎవరు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వెయిట్ చేయండి అంటున్నారు. ఏం న్యాయం చేస్తారు మీరే చేయండి. వాళ్ళు పేద పరిస్థితులు ఉన్నారు సార్, పేదోళ్ళు సార్, వాళ్ళు కూలి పనికి వచ్చిన పిల్లోడు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. షౌకత్ అలీ. ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాకపోతే కొంచెం మేనేజ్మెంట్, ఇది ఏదైతే ఈవెంట్ను కండక్ట్ చేస్తున్న వారు కొంచెం క్విక్గా రియాక్షన్ గిన వచ్చి ఉంటే కాస్త అతని ప్రాణాలు బతికి బయటపడి ఉండేవాడు అని చెప్పేసి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి ఇది అనుకోని సంఘటన. ముందుగా ఎంత మేరకు, ఎందుకంటే ఇది విషాద సంఘటన కాబట్టి పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాలి. ఇక్కడ ఈవెంట్కి సంబంధించి చాలామంది ఎంతో సంబరంగా జరుపుకోవాలని ఇక్కడికి వచ్చినటువంటి
పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే మొత్తం మీద పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి ఏం తెలుస్తారు ముఖ్యంగా ఇక్కడ ఆర్టిస్టులను కూడా ఇక్కడికి ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి కూడా పిలిపించామని పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మినిమం ప్రికాషన్స్ తీసుకుని ఉంటే మాత్రం షౌకత్ ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అన్న. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.